మెదక్ జిల్లా మాసైపేట మండల కేంద్రంలోని వడ్డర బస్తీలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు 6 గ్యారంటీ పథకాలు అమలు చేసి నిరుపేదలకు అండగా ఉంటామని ఆయన తెలియజేశారు. గ్రామంలో నెలకొన్న సమస్యలకు పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని, ప్రత్యేక నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ నాగరాజు, ఎంపీటీసీ కృష్ణారెడ్డి, మాసాయిపేట మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, గ్రామ అధ్యక్షుడు భూస్వామి, ఎంపీటీసీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. అంతలోపు వాళ్ళందరికీ కూడా ఉచితంగా కరెంటు ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి కరెంటు బిల్లులు ఉన్నాయి, అది అమల్లోకి వచ్చింది 27వ తారీఖు నుంచే. కాబట్టి అందరికీ కూడా జీరో బిల్లు, అంటే ఎవరికి కూడా రూపాయి కూడా ఛార్జ్ చేయరు. అది అమల్లోకి వచ్చింది 27వ తారీఖు నుంచే. ఇప్పటి నుంచి ఎవరికి కూడా కరెంటు బిల్లులు ఉన్నాయి. అది మనం ఎన్నికల ముందు చెప్పినాం, అది నెరవేర్చుకుంటున్నాం. అంతేకాకుండా మరి గ్యాస్ సిలిండర్ కూడా నిన్ననే 27వ తారీఖు నాడు అందరికీ కూడా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా అది కూడా అమల్లోకి వచ్చింది. ఇది నా గ్యారంటీల్లో మనం ఏవైతే చెప్పినామో అవన్నీ కూడా అమల్లోకి వచ్చేసినాయి. అదే కాకుండా ఇటు ఒకవైపు సంక్షేమం, అంటే పేదలందరూ బాగుపడాలనే ఉద్దేశంతో ఈ 6 గ్యారంటీలు అనేటివి సంక్షేమ పథకాలు. అంతేకాకుండా వచ్చిన వెంటనే మనం ఈ దాదాపు నేను 2 ఎన్నికలకి 2018 ఎన్నికల్లో వచ్చాను, మళ్ళీ ఈ మొన్నటి ఎన్నికల్లో వచ్చాను. వచ్చిన ప్రతిసారి వీళ్ళు చెప్తున్న సమస్య ప్రధానంగా అంగన్వాడీ బిల్డింగ్, రోడ్డు, మంచినీళ్ళు, ఈ 3 సమస్యలే వీళ్ళు ప్రధానంగా చెప్పారు. నాకు 5 సంవత్సరాల నుంచి ఉంటున్నా, కానీ 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి మేము ఏం చేయలేకపోయినాం. కానీ మొన్న వస్తేనే